హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ శ్రీవతి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. 20K సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు అండ్ మీ సపోర్ట్ వల్లనే సో మన ఛానల్కి బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. సో ఇలాగే ఇంకా ముందు ముందు కూడా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. సో ఈరోజు వచ్చేసి మన ఈ రాజా రాణి తెలుగు ఛానల్లో చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. సో ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మసాలా బిజినెస్ గురించి అందరికీ తెలిసింది. సో మన సబ్స్క్రైబర్లు అడిగిన ఏంటంటే, అక్క మాకు అట్టలు దొరకట్లేదు, అలాగే స్టాక్ దొరకట్లేదు అని అడిగారు, అండ్ కవర్స్ దొరకట్లేదు అని అడిగారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా హోల్సేల్గా తక్కువ ధరలో ఎక్కడ దొరుకుతాయి అక్క చెప్పండి అనేసి చాలా రోజుల నుంచి కామెంట్స్ పెట్టారండి. సో దానికి సంబంధించింది ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ముందు వచ్చేసి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయదండి. ఎందుకంటే ఈ వీడియోలో అసలు మనకి అట్టలు అండ్ కవర్స్ స్టాకు అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ కూడా అండ్ ప్రింటెడ్ అట్టలు అలాగే ప్లెయిన్ అట్టలు అన్నీ కూడా హైదరాబాద్లో హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయో అన్నీ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో దయచేసి స్కిప్ చేయకుండా చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన మసాలా బిజినెస్ గురించి అయితే ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని అడిగారండి. సో యాక్చువల్గా మీకు ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పానండి, మీకోసమే హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పాను కదా. అవునండి, ఈరోజు నేను హైదరాబాద్కి వెళ్తాను. అండ్ ఎందుకు అంటే చాలామంది అడిగారు మసాలా ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి అక్క, మేము తెచ్చుకుంటాము అన్నారు. సో కొంతమందికి మనకి బేగం బజార్ ఫిష్ మార్కెట్ బ్యాక్ సైడ్ చిన్న షాప్ ఉంటుంది, అక్కడ అని చెప్పాము. అండ్ విత్ ఫోన్ నెంబర్ ఇచ్చాము, చాలా సబ్స్క్రైబర్లకి చెప్పాము. అయినా కానీ వాళ్ళు అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా కానీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు, మాకు అడ్రస్ దొరకట్లేదు అక్క, ఎక్కడ మాకు క్లియర్ లైవ్ లొకేషన్, మెయిన్ ఏమంటే లైవ్ లొకేషన్ చెప్పండి, ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ప్లీజ్ అని అడిగారు. సో ఎలాగో హైదరాబాద్ పోతున్నాను కాబట్టి ఈరోజు మీకోసమే అండి ఖచ్చితంగా నేను బేగం బజార్ వెళ్ళి మీకు ఈ అట్టలు హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయి అండ్ కవర్స్ అండ్ స్టాక్ విత్ ప్లేనా లేకపోతే ప్రింటెడ్ దొరుకుతాయా అన్నీ కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు లైవ్లో విత్ అడ్రస్తో సహా నేను చూపిస్తానండి. మీకైతే ఎక్కడ కూడా స్కిప్ చేయను. వీడియోని అసలు ఎలా వెళ్ళాలి, మనం బేగం బజార్ నుంచి ఎటు వెళ్తే మనకి స్టాక్ దొరుకుతుంది అండ్ మనకి అతి తక్కువలో మనకి ఇప్పుడు మసాలా ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా తక్కువలో చూడండి మేడం, కొంచెం తక్కువలో చూడండి ఎక్కడ దొరుకుతాయో అనేసి మన సబ్స్క్రైబర్లు చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. సో మసాలా ఐటమ్స్ కూడా ఒక 2-3 షాపులు అడుగుతానండి, అడిగి కూడా కనుక్కుంటాను ఏ షాపులో అయితే తక్కువ దొరుకుతాయో ఆ షాప్ అడ్రస్తో సహా కూడా మీకు క్లియర్గా చెప్తానండి. మసాలా ఐటమ్స్ గురించి తెలుసుకుంటే చాలామంది కామెంట్స్ చేశారు, ఎలాగ బిజినెస్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలని మళ్ళీ కొత్త వాళ్ళు కామెంట్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ చూసేవాళ్ళు కొత్త వాళ్ళకి ప్లీజ్ దయచేసి ఒకసారి ప్రీవియస్ వీడియోలో చూడండి. అందులో మేము ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేసినాం అనమాట. స్టాక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, కవర్స్ ఎంత పడుతుంది, షీట్లు ఎంత పడుతుంది, ఒక షీట్కి ఎన్ని ప్యాకెట్స్ ఉంటాయి, ఆ ప్యాకెట్స్ని ఎంత అమ్మాలి, ప్రతి ఒక్కటి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాము. ఓకేనా, ఈ వీడియోలో కూడా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి 5 రూపీస్ షీట్స్ అనమాట. ఇది 5 రూపాయల అట్ట. ఓకేనా, మనకు మార్కెట్లో పేపర్ ప్లేట్ షాప్లో దొరుకుతుంది, ప్రింటెడ్ ఉంటుంది, నాన్ ప్రింటెడ్ ఉంటుంది. ఇది అట్ట 5 రూపాయల అట్ట. ఇది వచ్చేసి కేజీ వచ్చేసి 90 రూపాయల నుంచి 110 రూపాయల వరకు ఉంది. ఓకేనా, కేజీకి 60 నుంచి 70 షీట్స్ వస్తాయి. ఇది క్లియర్. నెక్స్ట్ కవర్స్ ఉంటుంది కదా, ఇది సైజ్ వచ్చేసి 3x3 కవర్స్. ఓకేనా, మసాలా ప్యాకింగ్ కవర్స్ అంటే 3x3 అంటే ఇస్తారు. ఇది కేజీ వచ్చేసి 150 రూపీస్. దీంట్లో 1000 షీట్స్ ఉంటాయి, కవర్స్ ఉంటాయి. ఓకేనా, ఇది క్లియర్. ఇంకా స్టాక్ అంటారా, మసాలా ఐటమ్స్ హోల్సేల్గా ఎక్కడ దొరుకుతుందో ప్రతి చోట హోల్సేల్ షాపులు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి సిటీల్లో, అక్కడ మనం తీసుకోవచ్చు. ఓకేనా, ఇంకా గ్రామ్స్ అంటారా, గ్రామ్స్ కూడా మీకు చెప్పాం ఏమని, ఒకవేళ మీకు గ్రామ్స్ తెలియకపోతే ఎన్ని గ్రామ్స్ వేయాలని తెలియకపోతే మీ చుట్టుపక్కల ఉన్న చిన్న షాప్లోకి వెళ్ళి ఒక 5 రూపాయల షీట్ తీసుకొని ఒక గ్లాస్ కానీ మనం ఏం చెప్పాను ఎగ్జాంపుల్ టానిక్ మూత, చిన్నపిల్లలు టానిక్ మూత తీసుకురా, దాంట్లో పోసుకొని మార్క్ చేసుకొని ఎంతవరకు కొలత వస్తుందో అంతవరకు ప్యాక్ చేసుకోండి అని చెప్పాం. ఓకేనా, అది క్లియర్. ఇంకా లేకపోతే ఇది మామూలు ఎన్ని గ్రామ్స్ వేయాలో మనం ప్రీవియస్ వీడియోలో పెట్టాము, అలాగే మనము కొలత కూడా చెప్పామన్నమాట, ఎంత వెయిట్ చేయాలనేసి. ఒకవేళ మీరు కొలుచుకోవాలి అనుకుంటే మీషోలో కూడా చిన్న వెయిట్ మిషన్ ఉంటుందండి. సో అది ఆర్డర్ చేసుకొని కూడా మీరు వెయిట్ మిషన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మసాలా ఐటమ్స్తో సహా మనకి అట్టలు కవర్స్ అన్నీ కూడా సార్ చెప్పారు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి మిషన్ అయితే ఉంటుందండి. మిషన్ కూడా ఒక 1500 లోపటే ఉంటుంది. మిషన్ కావాలి అనుకున్న వాళ్ళు మిషన్ కూడా కొనుక్కోవచ్చు. లేదు మాకు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, ఒకసారి డెవలప్ అయినాక మళ్ళీ కొంటాము అనుకున్న వాళ్ళు మనము ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు కూడా ఏంటి అంటే కొవ్వొత్తి ద్వారా కూడా మనం వెలిగించుకొని కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. అలాగనే ఈ బిజినెస్లో మెయిన్గా కావాల్సింది అట్టలు, కవర్లు, నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే స్టాక్ ఐటమ్స్, మిషన్, ప్యాకింగ్ మిషను,
నెక్స్ట్ వెయిట్ మిషన్, ఈ రెండు అవసరం లేదు స్టార్టింగ్ ప్రజెంట్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఎందుకంటే మనకు జరుగుతుందా జరగదా అని తెలుసుకునేంత వరకు మనకు ఆ రెండు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే మనం ప్యాక్ చేసేదానికి కొవ్వొత్తు వాడతాం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, వెయిట్ మిషన్కి మనం కొలత వేసుకుంటాం కాబట్టి పక్క షాప్లో ఏదన్నా ఒక 5 మినిమం ఒక 10 రకాలుగా మనం ప్యాక్ చేసి ఇవ్వాలనుకుంటే 10 రకాలు తెచ్చుకోండి, 5 రూపాయలు, 5 25 రూపాయలు పడుతుంది. ఓకేనా? అది ఎంత ఎన్ని ఇప్పుడు లవంగాలు అనుకోండి, ఎంచుకొని వేయండి. కొన్ని ఉంటాయి యాలకులు, లవంగాలు, మరాఠీ మొక్క, అనాస పువ్వు, ఇవన్నీ కౌంట్ చేసేటివి. ఇంకా వచ్చేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు అవన్నీ వచ్చేసి వెయిట్ అనమాట, గ్రామ్స్ ప్రకారము ఉంటుంది. అదొక 5 ఇదొక 5 వేసుకోండి, 10 సీడ్స్, 10 రకాలు. ఓకేనా? మనకు మిషను నెక్స్ట్ వెయిట్ మిషన్, సీలింగ్ మిషన్ కావాలనుకోండి, అదొక సీలింగ్ మిషన్ 12 రూపాయలు, వెయిట్ మిషన్ 1200, వెయిట్ మిషన్ వచ్చేసి 11,000 నుంచి 1,500 వరకు ఉంది చిన్నది. ఓకేనా? అక్కడికే మీకు 3,000 వచ్చేస్తుంది, 260 నుంచి 3,000 వస్తుంది. అంత బడ్జెట్ మాకు అవసరం లేదు అన్నప్పుడు స్టార్టింగ్లో మేము చెప్పాం కదా, ఒక 1,000 రూపీస్ పెట్టుబడి ఆదాయం పెట్టుకోండి అని. ఇది దీనికే చెప్పింది స్టాక్. ఓకేనా? ఈ 3 ఐటమ్స్కి నెక్స్ట్ సీడ్స్కి, కవర్కి, అంతే మీరు పెట్టుకోవాల్సింది. ఓకేనా? చేసుకుంటే మంచి బిజినెస్. ఓకేనా? మాకు వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయండి, ఎందుకంటే వాళ్ళని బలవంతం పెట్టలేము మనము. మేము చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం ఎంతో కొంత వస్తుంది కాబట్టి మేము చెప్తున్నాం కాబట్టి మీరు ఇబ్బంది పడనవసరం లేదు. అండ్ మన సబ్స్క్రైబర్ కూడా మోస్ట్ కమెంట్ పెట్టారు, అక్క నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, డైలీ 6,000 ఎర్న్ చేస్తున్నాను అక్క, ఈ బిజినెస్ వల్ల చాలా ప్రాఫిట్ ఉంది అండ్ చాలా కష్టపడుతున్నాను. నేను ఎంత కష్టపడుతున్నాను అంటే అంత నేను షాక్ అయినాను, డైలీ 6,000 సంపాదిస్తుంది, బాగా అవుతుంది అక్క అనేసి అని అడిగానండి. సో ఆ కమెంట్ కూడా నేను రివీల్ చేస్తానండి, పైన మన సబ్స్క్రైబర్లు కమెంట్ చేశారు, మీరు కూడా చూడండి. చాలామంది అనుకుంటారు ఇది ఫేక్ అనుకుంటారు, కాబట్టి తను మన సబ్స్క్రైబరే, రెగ్యులర్ సబ్స్క్రైబర్ అండి, తను కమెంట్స్ పెట్టారు. ఆ కమెంట్ కూడా మీకు రివీల్ చేస్తాను చూడండి. ఆ సబ్స్క్రైబర్ ఎవరో కూడా మాకు తెలియదు. ఓకేనా? పర్సనల్గా అయితే అసలు ఎవరో కూడా తెలియదు. మా వీడియోస్ చూసేసి మాలాగా మేము చేసుకునేసి వాళ్ళు మంచి ప్రొడక్ట్ డైలీ 6,000 ఇద్దరిని పెట్టుకుని డైలీ 6,000 చేసుకుంటారు. అంటే తను పెట్టుకునేది కాకుండా తను 6,000 సంపాదించేది కాకుండా ఇంకా ఇద్దరిని ఎక్స్ట్రా మనుషులు పెట్టు, అంటే మీరే చూడండి డైలీ 6,000 ఆర్డర్స్ అంటే అంత అమౌంట్ వరకు అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అంటే తను ఇంకా ఇద్దరిని పెట్టుకొని పని చేయించుకుంటుంది అనమాట. సో ఎంత అంటే టాలెంట్, కష్టపడితే ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుందండి. తను చాలా కష్టపడి చాలా చేసుకుంటుంది, తనకి ఇంకా 2 పిల్లలు కూడా ఉన్నారంట, అయినా సరే బిజినెస్ చేసుకుంటూ మంచి ప్రాఫిట్ అయితే ఎర్న్ చేస్తుంది ఆ సబ్స్క్రైబర్లు. సో ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగనే మనకు 6,000 అంటే మనకేం పెద్ద ఏమి కాదు. ఇప్పుడు చూడండి 70 సీట్స్ మనం ఎంత చెప్పాం ప్రీవియస్ వీల్లో, 1980 రూపీస్, 1980 రూపాయలు, లేదంటే 2,000 అనుకోండి. 70 సీట్లు మనం 2,000కి అమ్మితే ఓకేనా? అలాగా ఎన్ని 70లు మనం అమ్మగలము? 3 70లు అంటే 70 140. ఓకేనా? అలాగా ఎంచుకుంటూ పోతే మనకు ఒక 70 సీట్లకే 2,000 అంటే 3 70లు వేసుకుంటే 7 3 21, 210 సీట్లు వేసుకునేస్తే 6,000 వచ్చేస్తుంది. రోజుకి నీకు 210 సీట్లు అమ్మినా అనుకో 6,000 వచ్చేస్తుంది. అదే ఇద్దరిని పెట్టుకున్నాం అనుకోండి, ఆ అబ్బాయికి మనం చెప్పాము అమౌంట్ కూడా ఎంత కట్టాలి, ఆ అబ్బాయికి ఎంత ఇవ్వాలి, సేల్స్ పర్సన్కి పార్ట్ టైంకి ఎంత ఇవ్వాలి, 200 ఇవ్వాలి డైలీ, అయిపోయింది. ఓకేనా? మిగిలింది మనకు వస్తుంది. ఖచ్చితంగా అయితే కంపల్సరీగా లాస్ అయితే ఉండదండి, ఇందులో కంపల్సరీగా అయితే లాస్ అయితే ఉండదు. మనకు మైండ్ ఉపయోగించుకొని దీంట్లో వేసే గ్రామ్స్ బట్టి మనకు ట్రిక్స్ బట్టి బిజినెస్ జరుగుతుంది. ఒకవేళ 6 గ్రాములు వేయాల్సింది 10 గ్రాములు వేసినారు అనుకోండి, అక్కడ వెళ్ళిపోతుంది. ఒకవేళ 5 లవంగాల బదులు 7 లవంగాలు వేసారనుకోండి, అయిపోద్ది. మనం వేసే గ్రామ్స్ బట్టి క్వాలిటీ కూడా ఉండాలి. మెయిన్ ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది, దాంట్లోనే వేయాలి. సెకండ్ క్వాలిటీ థర్డ్ క్లాస్ వేసాను అనుకో, మళ్ళీ ఫస్ట్ సార్ తీసుకుంటారు, సెకండ్ సార్ తీసుకోరు. కాబట్టి మనం వేసే గ్రామ్స్ బట్టి, ట్రిక్స్ బట్టి, మనము ప్యాకింగ్ చేసే విధానం బట్టి, మనం మార్కెటింగ్ చేసుకునే విధానం బట్టి, మనం మాట్లాడే విధానం బట్టి మన బిజినెస్ డెవలప్ అవుతుంది. అదే కాకుండా మనం ఇంటి దగ్గర కూర్చొని బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఇది అవ్వని పని. నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను బయటికి పోలేను, ఎలా బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఈ బిజినెస్ అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బయటికి పోవాలి, కంపల్సరీగా మార్కెటింగ్ చేసుకోవాలి. ఇంకా నేను బయట ఊరికి పోలేను, ఆ ఊరికి పోలేను, మార్కెటింగ్ చేసుకోలేను అని అనుకున్న వాళ్ళకైతే మనం ఇంటి దగ్గరే చుట్టుపక్కల ఉంటాయి కదా 10 షాపులు, దాన్ని ఒప్పించుకొని వారానికి 2-3 సార్లు వేస్తారనేసి మాట్లాడుకోండి. ఎందుకంటే బయట నుంచి వచ్చి వేస్తారు కదా, అదే మీ ఊర్లోనే మీ మాట ఖచ్చితంగా వింటారు కదా. అదే ఇప్పుడు మన విలేజ్ అనుకోండి, విలేజ్ కాకుండా సిటీ నుంచి వచ్చి వేసారనుకోండి, వాళ్ళ మాట వినరు. అదే మనం విలేజ్లో ఉండి మన చుట్టుపక్కల ఎవరో మన బాయ్ పిన్నో షాపులు పెట్టుకుంటారు కదా, వాళ్ళని అడిగితే మేమే వేస్తామని చెప్తే ఒప్పుకుంటారు. కాబట్టి ఎక్కడైనా సరే 365 డేస్ 365 రోజులు జరిగే బిజినెస్ ఏదంటే
మసాలా బిజినెస్. ఇది ఎక్కడ చెడిపోదు, పాడైపోదు, ఎక్స్పైరీ ఉండదు, ఏముండదు. ఇంకొకటి చాలామంది అడిగే క్వశ్చన్ ఏమంటే ఇది లైసెన్స్ అనమాట. ఈ బిజినెస్ పెట్టుకుంటే లైసెన్స్ అవసరమా అంటారు. ఇంత చిన్న బిజినెస్కి లైసెన్స్ అవసరం లేదండి. ఎందుకంటే లైసెన్స్ ఎందుకు లేదంటే మనము ఎంప్లాయీస్ని పెట్టుకోలేదు, 5-6 మెంబర్స్ ఎంప్లాయీస్ని పెట్టుకోలేదు. ఫ్యూచర్లో ఏమో మన పంచాయతీ ప్రకారము పంచాయతీ ఆఫీస్లో ఏదైనా చిన్న పర్మిషన్ తీసుకొని మన ఇంటి దగ్గరే పెట్టుకునే విధంగా ఒక పర్మిషన్ లెటర్ ఏదైనా తీసుకొని వస్తే చాలు, అంతే. ఇంకేం అవసరం, లైసెన్స్ ఏ అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ మీ కంపెనీ పేరు మీ పేరు ప్రింటెడ్ చేసుకుంటే అప్పుడు లైసెన్స్ అవసరం. కానీ ఏదంతా 5 రూపీస్ ఇటు బ్రాండ్ ప్రింటెడ్ వేసినాడు కదా 5 రూపాయలు అని, దానికి ఏమో లైసెన్స్ అవసరం లేదు. మనము ఇంకా మీకు భయంగా ఉంది, మేము ఇలా పెట్టుకోలేము, మాకు లైసెన్స్ కావాలి అనుకునే వాళ్ళైతే మన గ్రామ పంచాయతీ ఉంటుంది కదా, ఆ పంచాయతీకి వెళ్ళేసి మేము ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ఇలా పెట్టుకుంటాము అంటే ఏదైనా ఫామ్ ఇవ్వమంటే ఇస్తారు. అది కూడా మనకి యూజ్ అవుతుంది, ఎప్పుడైనా లోన్ గిన్ని పెట్టుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది. సో మసాలా బిజినెస్ అయితే పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పినాం, ఓకేనా. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళు కంపల్సరీగా మీరు షేర్ చేయండి. ఎందుకంటే మన వీడియోల్లో అన్నీ కలిపి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళకు మంచి బిజినెస్ టిప్స్ మనం చేస్తాం, ఓకేనా. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీకు, వర్క్ చేయని వాళ్ళు కూడా మనం మాటలు చెప్పి ఖచ్చితంగా వర్క్ చేసే విధంగా మనము ప్రోత్సహిస్తాం, హెల్ప్ చేస్తాం, ఓకేనా. మోటివేషన్ చేస్తాం. ఎందుకంటే ఒక ఇంట్లో 5-6 మంది ఉంటారు, ఆ 5-6 మందిలో 2-1 పనిచేస్తే అవ్వదు. 5-6 మందిలో కనీసం 4 పనిచేస్తేనే మనం ఇల్లు గడుస్తుంది. అంతేగాని 5-6 మందిలో 5 మంది పని చేయకుండా 1 పని చేస్తే ఇల్లు గడవదండి. 2 ఉంటే 2 వర్క్ చేయాలా, 4 ఉంటే 4 వర్క్ చేయాలా. ఎందుకంటే మన ఇప్పుడుండే జనరేషన్లో 10 రూపాయల వస్తువు రేపటికి 20 రూపాయలు అయిపోతుంది, ఓకేనా. రేట్లు పెరిగిపోతున్నాయి, ఆదాయం తగ్గిపోతుంది, ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు పని చేయాలి, ఏదో ఒకటి పని చేయాలి, ఖాళీగా అయితే ఉండకూడదు మనం ఎప్పుడు, ఓకేనా. ఏదో బిజినెస్, నీకు తోచిన బిజినెస్ వాళ్ళు ఏ పనైనా చేసుకోండి, ఏ పని వచ్చినా ఏ పనైనా చేయండి, కానీ ఖాళీ అయితే ఉండదు. ఉద్దేశం అయితే అది వాళ్ళు ఇదంటారు, వీళ్ళు ఇదంటారు, నేను ఈ పని చేస్తాను, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకోరండి అని ఏముండవు. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం కాబట్టి అది మనకి తెలుసు. అంతేగాని మనం ఏ చెడు పనులు చెడు దానిలోకి పోకుండా మనం కష్టపడి ఏ పని చేసుకున్నా ఎవరేమన్నా మనకేంటి, రేపు నా పొద్దు మనం సంపాదించి మనం హ్యాపీగా ఉంటే చూసి కుళ్ళుకునేటోళ్ళు ఉంటారు, కానీ బాధపడేటోళ్ళు ఎవ్వరు ఉండరు. కాబట్టి మనం ఇప్పుడు మనీని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే చాలా మంచిది. వాళ్ళ గురించి మనం ఎప్పుడు పట్టించుకోకూడదు. ఎందుకంటే బాగుపడినామనుకో అరే వాడు చూసి నేర్చుకోండిరా అంటాడు, చెడిపోయినామనుకో అరే వాడిని చూసి మనం ఏంద్రా నేర్చుకునేది అంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, మంచినా మనల్ని చూసి నేర్చుకోమంటారు. కాబట్టి చెడినా మంచి అయినా మనల్ని చూసి నేర్చుకోవాలా ఇతరులు. కాబట్టి ఎప్పుడు చెడు దారిలో పోవద్దండి, మంచి దారిలోనే పోవండి, ఓకేనా. తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చుకోండి, మీకు మంచి పేరు తెచ్చుకోండి. కాబట్టి ఎటు చెడు అలవాట్లకు కానీ చెడు అభిప్రాయాలకు కానీ మీరు వెళ్ళొద్దండి, ఓకేనా. ఈ వీడియో అయితే మసాలా బిజినెస్ అయితే మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. ఇంకా కావాలి మాకు డీటెయిల్గా కావాలి, ఫుల్ అడ్రస్ కావాలి, హోల్సేల్ షాప్లు ఎక్కడ ఉంటాయి అడ్రస్ చెప్పండి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా మనం హైదరాబాద్లో ఎక్కడ పోతున్నామో మేడం కూడా చెప్తారు. చూసారు కదా, మనమైతే ఈ వీడియోలో మసాలా గురించి అన్ని చెప్పానండి. అండ్ హోల్సేల్గా ఎక్కడ దొరుకుతాయి మీకు లైవ్లో చూపిస్తానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము.